పిల్లలు పుడతారా ఈ గుడికి వెళ్తే, అది కూడా సంవత్సరం తిరిగేలోపు? నిజమేనా అంటే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది కదండి. అలాగే ఈ శివాలయానికి కూడా ఉంది. అదేంటి అంటే శివరాత్రి రోజు కనుక మీరు వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మళ్ళీ తిరిగి వచ్చే శివరాత్రి కల్లా పిల్లలు పుడతారని, ఒకవేళ పుడితే గనక మళ్ళీ శివరాత్రికి వెళ్ళి తిరిగి మళ్ళీ అభిషేకం చేయించుకోవాలని ఒక నమ్మకం అయితే ఉందన్నమాట. అది కూడా దీంట్లో మళ్ళీ ఇంకొక ప్రత్యేకత ఉందండోయ్. మీరు కొబ్బరి మొక్క తీసుకువెళ్ళి అభిషేకం చేయించుకుంటే మగపిల్లడు పుడతాడని, అదే గులాబీ మొక్క తీసుకువెళ్ళి అభిషేకం చేయించుకుంటే ఆడపిల్ల పుడుతుందని కూడా నమ్మకం ఉంది. కానీ అది మాత్రం నేను 50% మాత్రమే చెప్పగలను. నేను చూసిన వాళ్ళకైతే ఒకరికి జరిగింది, ఒకరికి జరగలేదు. కానీ పిల్లలు మాత్రం పుట్టారండి. తిరిగి సంవత్సరం తిరిగేలోపు కొంతమందిని అయితే చూసాము, వాళ్ళకైతే పుట్టారు. ఇది మా అమ్మమ్మ వారి ఊరే శివదేవుని చిక్కాల. ఇది స్వయంగా వెలిచిన క్షేత్రం అన్నమాట. సో లింగం పైన ఆ చిక్కం మచ్చలు కనిపిస్తున్నాయి కదా, దాని ద్వారా ఊరు పేరు కూడా వచ్చింది శివదేవుని చిక్కాల. సో శివరాత్రి వస్తుంది కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్ అయితే వీడియో షేర్ చేయండి. ఇంకా ఈ గుడి ప్రత్యేకత గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను.